హాయ్ అండి. మనం ఈరోజు రూపీ సింబల్ విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఈ చిహ్నం దేవనాగరి అక్షరం రా, రోమన్ పెద్ద అక్షరం ఆర్ ఉపయోగించి రూపొందించారు. అక్షరాలు హిందీలో రూపియా, ఆంగ్లంలో రూపీ అనే పదం నుండి ఉద్భవించాయి. కాబట్టి ఈ చిహ్నం భారతీయులకు, అంతర్జాతీయ వినియోగదారులకు అర్థవంతంగా ఉంది. ఇది త్రివర్ణ భారత జెండాను కూడా ప్రేరేపిస్తుంది. భారత కరెన్సీకి రూపాయి చిహ్నం రూపకల్పనను రూపొందించిన వ్యక్తి ఉదయ్ కుమార్ ధర్మలింగం. ఇతను ఐఐటి గౌహతిలో డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్లో అసోసియేట్ ప్రొఫెసర్. అదేవిధంగా ఇతని తండ్రి ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే పార్టీకి చెందిన తమిళనాడు రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యుడు ఎన్ ధర్మలింగం. అయితే భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అంబికా సోని 2010 జూలై 15న కొత్త రూపాయి చిహ్నాన్ని ఆమోదించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.